నాటక సాహిత్యంపైన జరగవలసినంత పరిశోధన జరగలేదని ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపచేస్తాయని అన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు నాటకం సాహిత్య సమాలోచన అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో జరిగిన ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నాటక సాహిత్యం పైన జరగవలసినంత పరిశోధన జరగలేదని, ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపజేయడమే కాకుండా విద్యార్థులను పరిశోధకులుగా, సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తాయని అన్నారు. తెలంగాణ నాటక సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ, ఎంతో మంది నాటక రచయితల రచనలు నేటి సాహితీ లోకానికి అందడం లేదని, అలాంటి వారి సాహిత్యాన్ని వెలికితీసి భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కార గ్రహీత డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ, తెలుగు నాటక రంగం ఆరంభ వికాసాలను గురించి సమగ్రంగా తన ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. నాటక రచయితతో పాటు నటులు, నాటక ప్రయోక్త అందరూ తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ నాటకం జనరంజకం అవుతుందని, 10 కాలాల పాటు నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా నాటకం రమణీయమైన దృశ్య కావ్యమని, ఇలాంటి కావ్యాలను రాసిన ఎంతో మంది రచయితలు తెలుగు సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని పొందారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ, నాటక రంగం మనోరంజకమైందని, ఇవాళ సినిమా ప్రభావం వల్ల నాటక రంగ సంస్థలు కనుమరుగైపోతున్నాయని, అలాంటి సంస్థల్ని, నటుల్ని ఆదరించాల్సిన అవసరం నేటి ప్రభుత్వం పైన ఉందని అన్నారు. సాహిత్యంలో నాటకం చాలా ప్రధానమైందని, సాహిత్యాన్ని నేటి విద్యార్థులు ఎక్కువ అధ్యయనం చేస్తూ మంచి పరిశోధకులుగా రాణించాలని అన్నారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, ఇలాంటి సదస్సుల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది వివిధ కళాశాల నుండి విచ్చేసిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కరిమిళ్ల లావణ్య, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎన్ లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి గోవర్ధనగిరి, డాక్టర్ టి సైదులు, ఎస్ ప్రభాకర్, ఎం లింగస్వామి, బి రమ్య, డి అంజయ్య, గ్రంథపాలకులు డాక్టర్ ఏ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖ పక్షాన ఒక అద్భుతమైనటువంటి సెమినార్ నిర్వహిస్తున్నారు. తెలుగు నాటకం ఒక పరిశీలన, అంటే మొత్తం తెలుగు నాటకం గురించి అధ్యయనం చేసే ఉద్దేశంతో ఈ సెమినార్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో అనేక మంది అధ్యాపకులు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అధ్యాపకులు వివిధ అంశాల్లో, అంటే నాటకానికి సంబంధించినటువంటి జిల్లాల నాటకాలు కానీ, ఆయా రచయితలు రాసినటువంటి నాటకాలు కానీ, వాటన్నింటి గురించి పత్ర సమర్పణ చేస్తున్నారు. ఈ సెమినార్ వలన తెలుగు నాటక రంగానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ నాటక రంగానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అనేక కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఎన్జీ కళాశాల విద్యార్థులకు లభిస్తుంది. అటువంటి ఒక మంచి పని చేసినటువంటి తెలుగు శాఖను ఈ సందర్భంగా నేను అభినందిస్తాను. తెలుగు నాటక రంగం గురించి అన్ని రకాలైనటువంటి దృక్కోణాలతో ఒక చర్చా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నాగార్జున డిగ్రీ కళాశాల వారు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు నాటక సాహిత్య సమాలోచన అనేటువంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అసలు నాటకంలో ఎలాంటి సాహిత్యం ఉండాలి, ఎలాంటి ఇతివృత్త ఉండాలి, తద్వారా ప్రజలకు ఏమైనా ప్రయోజనం సమకూరుతుందా, ప్రజలకు నాటకం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా చర్చించడానికి వాళ్ళు ప్రారంభం చేశారు. ఈ చర్చలో భాగంగా ఈరోజు నా వారు మాత్రం ఈ నాటకం గురించి, నాటక సాహిత్యం గురించి ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేయవలసిందిగా దానికి ఆహ్వానించారు. దాన్ని పురస్కరించుకొని వాళ్ళ నేను నాటక సాహిత్యం గురించి, ఇతివృత్తం గురించి కొన్ని అంశాలను ప్రసంగించడం జరిగింది. దీనికి అందరూ కూడా
సాహితీవేత్తలంతా కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించారు. ముఖ్యంగా నాటకాలు మంచి సాహిత్యంతో మంచి ఇతివృత్తంతో నాటకాలు ముందుకొచ్చి ప్రజల్ని ఆనందపరచాలనేటువంటి ఉద్దేశం ఈ నిర్వాహకులకు ఉన్నది. కాబట్టి మీరందరూ కలిసి ఈ నాటకాన్ని ముఖ్యంగా మన తెలంగాణలో ప్రత్యేకించి నల్గొండలో ఈ నాటక రంగాన్ని సముజ్వలవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా మనం చేస్తాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు నాటక సాహిత్యం మీద ఎన్జీ కళాశాల తెలుగు శాఖ వారు చేస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం ఈ తెలుగు నాటక సాహిత్యం సమాలోచన. మనిషిని చైతన్యశీలిగా మార్చడానికి నాటకం వినియోగపడింది. దీనికి అనేక రూపాలు మార్చుకొని అనేక కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఒకనాటి సంస్కృతం, తర్వాత ఇంగ్లీషు, మోదాంతం, ప్రమోదాంతం, విషాదాంతం అనేక రకాల నాటకాల రూపాలు పుంజుకొని ఆధునికమైనటువంటి నాటికలుగా మార్చుకొని మనిషిని ఇప్పటికీ కూడా అనేక రూపాల్లో చైతన్యశీలను చేస్తున్నటువంటి విధానం ఒక నాటికల్లో కనపడుతున్నాయి. దీని సాహిత్యం అపురూపమైనటువంటిది. ఒకనాటి నుంచి వాటి వరకు ఒక మారుతున్నటువంటి నాటక సాహిత్యం యొక్క విధానం కానీ దాంట్లో ఉండేటటువంటి చైతన్యాన్ని కానీ మనం అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న దాన్ని తర్వాత తరాల వారికి అందించేటటువంటి ప్రయత్నం ఈ నల్గొండ ఎన్జీ కళాశాల వారు చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రక్రియలతో కూడుకున్నటువంటి టాపిక్స్ దీంట్లో కనపడుతున్నాయి. తెలుగుదేశంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా బయట నుంచి కూడా అనేక రకాల పత్ర సమర్పకులు ఇక్కడికి విచ్చేశారు. వారందరూ కూడా మాట్లాడేటువంటి అంశాల యొక్క సారాన్ని ఈ ఎన్జీ కళాశాలలో ఈ 2 రోజుల పాటు అందరికీ అందించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. తర్వాత దీనికి ఒక పుస్తక రూపం కూడా ధరించి ఈ లోకానికి తెలుగు నాటక సాహిత్యం మీద అద్భుతమైనటువంటి సమాలోచన గ్రంథాన్ని అందించబోతున్నటువంటి ఎన్జీ కళాశాల వారికి చేస్తున్నటువంటి ఈ కృషికి అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో తెలుగు నాటక సాహిత్యం సమాలోచన అనే అంశంపైన 2 రోజుల జాతీయ సదస్సు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పెద్దలు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కీలకోపన్యాసకులుగా డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు గారు, అదేవిధంగా ఆత్మీయ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు, అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య కరిమెల్ల లావణ్య గారు విచ్చేశారు. ఈ 2 రోజులు ఈ జాతీయ సదస్సు కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు నాటక సాహిత్యం పైన గతంలో ఎవరు కూడా ఏ విశ్వవిద్యాలయంలో కూడా సెమినార్లు నిర్వహించలేదు. ఈరోజు మేము నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం. 78 మంది పత్ర సమర్పకులు అంటే 2 రాష్ట్రాల నుండి, అదేవిధంగా బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం నుండి, అదేవిధంగా చెన్నై నుండి, ఇలా పలు విశ్వవిద్యాలయాల నుండి, ఆయా కళాశాలల నుండి చాలామంది అధ్యాపకులు సుమారు 78 మంది పత్ర సమర్పణ గావించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 2 రోజుల కార్యక్రమమును మరి విజయవంతం చేయాల్సిందిగా కవులు, రచయితలు, సాహిత్య అభిమానులందరినీ మేము తెలుగు శాఖ పక్షాన సాదరంగా ఆహ్వానిస్తున్నాం.